చుడకీలా పుష్యకేలా సపాకేం కఠోలాల లపాకేం పుష్కటా కుష్ అల్పకార పుష్ ఓం క్లీం పట్. దగ్గు వినిపించింది అంటే మన లైన్లోకి వచ్చేసిందన్నమాట. అవును, దెయ్యాలు దగ్గుతాయా? చీప్ సాంబ్రాన్ని వేస్తే దగ్గు రాక నవ్వొస్తుందా? ఏంటి అది ఇబ్బంది పడుతుందన్న మాట. ఇంకొంచెం వేస్తే దెబ్బకి బయటకు వస్తుంది. అవును, నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా. మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనూ మర్రి చెట్ల మీదో మీ ఇళ్ళు మీకుంటాయి కదా, మరి నువ్వు అక్కడికి వెళ్ళవా? ఆహా, అక్కడ సీనియర్ దయ్యాలు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాయి. ఓహో, ర్యాగింగా? మీ దెయ్యాలకు కూడా ర్యాగింగ్లు టీజింగ్లు ఉంటాయా? రేప్లు రౌడీజం కూడా ఉంటాయి. ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ. ఆహా, అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. నిజంగానా? ప్రామిస్. మీ దయ్యాలు మాట మీద నిలబడతాయన్న నమ్మకం నాకు లేదు. నువ్వే చూస్తావుగా, నీతో సరదాగా మాట్లాడుతూనే ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు 3 పూటలా ఇంత పిండం పడేస్తే చాలు. పిండమా? పిండం అంటే ఏంటో నాకు తెలీదు. అదేంటో చెప్పు, పడేస్తాను. కృష్ణ ఒబ్రాయ్ నుంచి ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ. పిండం అంటే బిర్యానీ కాదే. ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయ్యాల్ని పిలుస్తాను. వాళ్ళు నీ అంతు చూస్తారు. పిలవనా? అమ్మో వద్దులే. ఇంకా అసలు నిన్ను చూడలేదు, నీతో ప్రేమలో పడలేదు. అప్పుడే మీ పెద్దవాళ్ళ. వద్దులే, ఇంకేం కావాలో చెప్పు. గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా, ఒక ప్లేట్ చేపల పులుసు, ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్, వైస్ రాయ్ లో పావ్ బాజీ. ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపోతానులే, కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పాన్ స్వీట్స్ తీసుకురావడం మర్చిపోకే. ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువ అనుకుంటాను. మనుషుల్లాగా తింటే ఇవి పిశాచాలు ఎందుకు అవుతాయి? ఏదో డౌట్లు. నేను మనం వాటికి నచ్చాలంటే అవి అడిగినవన్నీ తెచ్చిస్తే పెళ్ళాం కంటే పిశాచాలే బెటర్ అన్నట్లుగా మనల్ని చూసుకుంటాయి. మనకు కావాల్సింది అదే కదా. ఏమై నాకు కొంచెం పెట్టవా? సుందరం సుందరం సుందరం, ఏమై ఆగవా? కామిని మోహినీలు కనిపించినాయా? కనిపించడం ఏంటండి, మీకు తెలవదా? ఏకంగా నా ఇంటికి వచ్చేస్తాను. ఏంటి, నీకు షాకులు ఇవ్వడం కూడా వచ్చానమాట? షాకులు ఇవ్వడం ఏంటండి? సరే గానీ ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తున్నావు అంటే ఫ్లాట్ లో ఉండేది నువ్వు అక్కడే కదా. చెప్పాను కదా, మోహిని కూడా ఇంట్లోనే ఉందని. దానికి పెండం పట్టుకెళ్తున్నాను. తాగుడిప్పిస్తున్నాడు కదా, నోటుకొచ్చినట్టల్లా వాగినందుకు ఎదవని అనుకుంటున్నాను నీడు. ఏమండి, మీరేమన్నా అన్నారు ఇప్పుడు? అన్నాను గాని నిన్ను కాదు. ఓహో, అవును, ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికే? అవును. నేను నీ కంటికి చాలా ఎదవలా కనబడుతున్నానండి. నా కంటికి మీరు అలా కనపడలేదు. ఎదుటోళ్ళ కంటికి కనబడుతున్నానా? ఆ విషయం వాళ్ళని అడగండి. మిస్టర్ సుందరం, నీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. ఏంటి? నీ మిడ్ నైట్ మసాలా గురించి. ఇప్పుడు వద్దు, నాకు మూడ్ వచ్చాక. మందులోకి నంచుకోవడాకేం లేదు, బిర్యానీలోంచి మంచి లెగ్ పీసులుంటే 2 కొట్టు. అమ్మో, మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది. సారీ. నేను సారీ. ఓహో, టీవీ చూస్తున్నావా మోహిని? ఇంత లేట్ ఏంటి? అంటే ఆ ముసిలిన ఎక్స్ప్లెనేషన్ చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయకు. పిండం గదిలో పెట్టి డోర్ క్లోజ్ చేయి. గదిలో? ఓహో, ఇక్కడ. సరే సరే. మోహిని, ఇవి చాలకపోతే చెప్పు, ఇంకా తీసుకొస్తాను. సరి పెట్టుకుంటానులే. ఓహో, దెయ్యాలకు కూడా అడ్జస్ట్మెంట్లు ఉన్నాయన్నమాట. దెయ్యానికి నీట్నెస్ లేదు.
సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే. మంచింగ్ ఇస్ ప్రాబ్లం. చెప్పాగా లేదని. చెప్పినా సరే ప్రాబ్లం కంటిన్యూస్. ఈ చేష్టకి అర్థం ఏంటి? ఇస్తాడా ఇవ్వడా? అయ్యిందా? ఓవా థ్యాంక్స్ టు పిండం. వచ్చే ప్లేట్లు తీ. ఆ? ఓకే ఓకే. ఆహా, ఎక్కడున్నావో ఎలా ఉన్నావో కనపడటం లేదు గాని బాగానే లాగించేశావు. ఏంట్రా 4 ముక్కలు కావాలా? తెస్తున్నాను. థ్యాంక్స్. ఈ. తిని పారేసిన 4 బొయ్యకిలిస్తాడా? 4 జన్మల దాకా నువ్వు బ్రహ్మచారిగానే ఉండిపోదువుగాక. ఇదే ఈ తాగుబోతు శాపం. ఆ. ఓ సారీ మోహిని, నువ్వు నా ఇంట్లో గెస్ట్ గా ఉంటున్నావు కాబట్టి నా గురించి అన్ని విషయాలు నీకు తెలియాలి. నా పేరు సుందరం. నా ప్రొఫెషన్ మ్యూజిక్ డైరెక్షన్. నీకెలా తెలుసు? పైనుంచి చూస్తున్నానుగా. పైనుంచా? ఓహో, ఒకవేళ నేను చూసినా కూడా నువ్వు కనపడవు కదా. ఏ అటక మీదో ఫ్యాన్ మీదో కూర్చుని ఉంటావు. సరే, ఎక్కడ కూర్చున్నా సరే, నా ఇంట్లో ఉన్నంత వరకు నీకు ఏం కావాలన్న మొహాట పడకుండా అడుగు, చేస్తాను. నిజంగా? నిజంగా. ఆ, అయితే ఒక పాట పాడు. పాటేనా? సరే అయితే కాసుకో. ఆపు. దయ్యం పాట పాడతావేంటి? ఆ? నువ్వు దెయ్యానివే కదా. అవును కదా. ఆ, అయినా రోజు దయ్యం పాట పాడి పాడి విని విని బోర్ కొట్టేసింది. హ్మ్. ఏదైనా హుషారైన పాట పాడు. ఓహో సారీ, నిజమే. రోజు తినే ఫుడ్ ఎప్పుడు బోరు కొడుతుంది. మార్చేద్దాం. ఇదిగో. హలో, నేను సుందరాన్ని మాట్లాడుతున్నాను. మోహినియా? యా, వై యు కాల్ మీ? ఓ యా, పొద్దున రికార్డింగ్ వచ్చే హడావిడిలో నీ పిండాకుడు గురించి అడగడం మర్చిపోయాను. సారీ, ఏమనుకోవద్దు. అనుకోవద్దా? అనుకోవద్దని చెప్పడానికి నువ్వెవరు? నేను ఏదైనా అనుకుంటాను, నా ఇష్టం. నీకు కష్టమైతే చెప్పు, ఇప్పుడు వెళ్ళిపోతాను. అంత మాట అనకు మోహిని. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. దయచేసి వెళ్ళిపోతానని మాత్రం అనకు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇట్స్ ఓకే. ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. మరోసారి పిండం గురించి మర్చిపోయి వెళ్ళిపోయావో నీకు పిండం పెట్టేసి నేను వెళ్ళిపోతా. ఓ సారీ, ఇంకెప్పుడు అలా జరగదు. ఒక్క నిమిషం. చెప్పు. కొంచెం స్లోగా చెప్పు ప్లీజ్. ఇంకా ఈ పూటకి సింపుల్ గా ఇవి చాలే. తొందరగా తీసుకురా. ఆ చెప్పడం మర్చిపోయాను, 2 కోల్డ్ యాక్ట్, 2 క్రోసిన్ టాబ్లెట్స్ కూడా. ఇదేంటి, దెయ్యాలకు కూడా జలుబులు జ్వరాలు వస్తాయా? నీ అర్థం లేని ప్రశ్నలకి జవాబులు చెప్పడం వల్ల జలుబు, సిగ్గు లేకుండా నువ్వు బట్టలు తీసేసి ఇంట్లో తిరగడం చూసి జ్వరం వచ్చింది. అంటే నువ్వు చూస్తూ ఉంటావని నాకు తెలియదు కదా. ఇక మీదట పడుకునేటప్పుడు కూడా ప్యాంటు షర్ట్ వేసుకునే పడుకుంటాను. స్నానం చేసేటప్పుడు కూడా బట్టలు వేసుకోవాలి. ఓహో, నువ్వు దెయ్యానివి కదూ, ఎక్కడ పడితే అక్కడ ఉంటావన్న విషయం నాకు తెలుసు. అలా ఎప్పుడు చెయ్యను. ఓకే, ఇది మామూలు స్వాతిముత్యం కాదు, మ్యూజియం లో పెట్టాల్సిన స్వాతిముత్యం. రాజు, రాజు సార్, ఇదిగో. ఇన్ని ఐటమ్స్ ఎవరికి సార్? నీకు అనవసరం. హలో సార్, కమిషన్ కోసం కక్కుర్తి పడి కనపడిన కాకా హోటల్లో తీసుకురాకు. సార్ నేను అలాంటి వాడిని. నీ సంగతి నాకు బాగా తెలుసు. వెళ్ళు. ఈ మధ్య డైలీ ఇంటికి ఫోన్ చేస్తున్నాడు, నాన్ వెజ్ ఐటమ్స్ ఇంటికి తీసుకెళ్తున్నాడంటే ఏదో ఉంది. చెప్తా. ఏంటి మోహిని, ఏమైంది? నన్ను వెళ్ళగొట్టడానికి ఇలాంటి చెత్త ఫుడ్ తీసుకొస్తావా?
అయ్యయ్యో నాకు అలాంటి దురుద్దేశం ఏమీ లేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను రికార్డింగ్ బిజీలో ఉండి మా అసిస్టెంట్ గారిని తెమ్మన్నాను. వాడు కమిషనర్ కక్కుర్తి పడి ఏదో చీప్ హోటల్ తెచ్చినట్టున్నాడు. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఫుడ్ పాయిజన్ అయి నేను చచ్చిపోతే అయ్యయ్యో చచ్చిపోతే చచ్చే కదా నువ్వు మోహినివయ్యో, మళ్ళీ చావడం ఏంటి? ఒకసారి చచ్చాను, ఇలాంటివి తింటే రెండోసారి కూడా చస్తానని. ఎవరు రెండోసారి చావడం సిస్టమ్ లేదే. ఇలాంటి ఎదురు ప్రశ్నలు వేస్తేనే నా కోపం వస్తుంది. సారీ సారీ, నాకు ఒక అరగంట టైం ఇచ్చావంటే వెంటనే తాజ్ కృష్ణకో గ్రాండ్ కాకతీయకో వెళ్ళి నీకు బ్రహ్మాండమైన పెండాకుడు తీసుకొస్తాను. ఏ అవసరం లేదు. నో, నువ్వు అలా పస్తులుండో నేను తట్టుకోలేను మోహిని. నేనేం పస్తుంటాను నీతో చెప్పలేదే. మరి డైలీ హోటల్ ఫుడ్ తింటే అసిడిటీ ఫామ్ అవుతుంది. నా పరిస్థితి కూడా అదే. నాకు ఇంటి ఫుడ్ కావాలి. ఇంటి ఫుడ్ ఇప్పుడు మనకి ఇంటి ఫుడ్ కావాలంటే ఎవరన్నా పక్కింటి ఫ్లాట్ వంటింటి కన్నం వేయాలి. అది నీ వల్ల కాదు. తెలుసు కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే వండి పెట్టు. నేనా వంట? నాకు కాఫీ కాయడం వేడి నీళ్లు కాయడం తప్ప వంట రాదు. ఇంట్లో ముసల్ది లేదు. నో ప్రాబ్లం, నేను వాక్ మెయిల్ లో రికార్డ్ చేసిస్తాను, అది విని నువ్వు చేసే. ఇది పద్ధతి. ఇలా అన్నావు బాగుంది. నువ్వు ఆ పని మీద ఉండు. కూరలంటే ఇన్ని వేయటాలు ఎందుకు? సుందరం కవర్ అంటుకుంది. సుందరం 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 ఇది కరెక్ట్. కవర్ మోహిని, నువ్వు నా పేరు రమ్య. దొంగచాటుగా ఇంట్లోకొచ్చి ఇన్ని రోజులు మోహినిగా నటించి మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. నేను హీరోయిన్ మాధురి చెల్లెల్ని. హీరోయిన్ మాధురి మీ అక్క? అవును. కొత్త హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్న ఈ రోజుల్లో సినిమా ఫీల్డ్లో తనకిక హీరోయిన్ అవకాశాలు రావనే నిజాన్ని మా అక్క తట్టుకోలేకపోయింది. నేను మదర్ క్యారెక్టర్ చేయాలా? వాట్ యు మీన్? మీ హీరో హిట్ అయిన అన్ని సినిమాల్లోనూ నేనే హీరోయిన్ అన్న సంగతి మర్చిపోయాడా? మీ హీరో ఏజ్ నా ఏజ్ కి రెట్టింపు కన్నా ఎక్కువ అన్న విషయం గుర్తుంచుకోమనండి. అక్క అక్క ఆంటీ అని పిలిస్తే నీ ఏజ్ ని బట్టి నా ఏజ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. మేడం అని పిలు. 5 లక్షలు ఇస్తానన్నారు, ఇస్తానన్న డబ్బు వద్దండం ఎందుకని? షటప్. ఈ రోజు అమ్మ క్యారెక్టర్ వేయడానికి ఒప్పుకుంటే రేపు అమ్మమ్మ క్యారెక్టర్ వేయమని ఇంకొకరు అడుగుతారు. డబ్బు కోసం నా ఇమేజ్ ని చంపుకోలేను. నా చెల్లెల్ని హీరోయిన్ ని చేసి నేను హీరోయిన్ గా సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తాను. ఇలాంటి వెధవ సలహాలు ఇవ్వకు. వెళ్ళో. కాలేజ్ కా? ఈ రోజు నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళనక్కర్లేదు. అదేంటక్క? నిన్ను హీరోయిన్ ని చేయాలనుకుంటున్నాను. నాకు ఆర్టిస్ట్ అవ్వాలని లేదు. నాకు సినిమాలంటేనే అసహ్యం. నీ నిర్ణయం నాకు అవసరం లేదు. ఇది నా కన్ఫర్మేషన్. చెప్పింది విను. నువ్వు హీరోయిన్ అయ్యి డబ్బు తప్ప ఏం సంపాదించగలిగావు? నీలాగా గ్లామర్ పిచ్చితో జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళని ఎంతమందిలో నేను చూశాను. నువ్వు కూడా. షటప్. నాకు కావాల్సింది నీ సజెషన్ కాదు, నా డెసిషన్ చెప్పానంతే. చెప్పింది వినకపోతే చెప్పే పద్ధతి వేరేలా ఉంటుంది. హెయిర్ వెనక్కి స్ట్రైట్. చెప్పండి మేడం. ఫేస్ స్ట్రైట్, కొంచెం హెయిర్ వెనక్కి. ఎంత ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తే అన్ని అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. చెప్పింది చెయ్యి. ఓకే, రెడీ? ఓకే.
స్మైల్. రెడీ. ఓకే. స్టడీ. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే మేడం. ప్రొఫైల్ కొంచెం పైకి చూడండి. స్మైల్. ఈ మాత్రం దానికి సిగ్గుపడితేలా? దీని తర్వాత బాత్రూంలో స్టిల్స్, బికినీలో స్టిల్స్ తీయాలి. ఎలా ఉంది? ఫుల్ బాటిల్ తాకిన ఎక్కని కిక్కు ఈ ఫోటోలు చూస్తే ఎక్కేస్తుంది. నిజంగా ఎక్సలెంట్. ఏ యాంగిల్లో ఫోటోలు చూసినా అదిరిపోతుంది. చెప్పాను కదా నా చెల్లెలు నన్ను మించిన అందగత్తని. ఈ ఫోటోలు గాని బయటికెళ్తే ప్రొడ్యూసర్స్ కాల్ షీట్ల కోసం మీ ఇంటి ముందు క్యూ కడతారు. మరి హీరోకి ఫోన్ చేసి చెప్పండి. ష్యూర్. నమస్కారం అండి హీరో గారు. నేను ప్రొడ్యూసర్ దండే శ్రీనివాసరావుని మాట్లాడుతున్నాను. మన సినిమాలో హీరోయిన్ కోసం ఒక మంచి అమ్మాయిని చూశాను సార్. మనం చూసిన అమ్మాయిల కంటే ఈ అమ్మాయి బెస్ట్ సార్. ఫ్రంట్ ప్రొఫైల్ టాలీవుడ్, బ్యాక్ ప్రొఫైల్ బాలీవుడ్. సినిమాలో రెయిన్ సాంగ్ పెడితే 50 డేస్, రేప్ సీన్ పెడితే 100 డేస్. మీరేసే స్టెప్పులకి ఈ అమ్మాయి ఎక్స్పోజింగ్ ని మిక్సింగ్ చేసామనుకోండి, మన సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. అమ్మాయి 100% సెక్స్ అప్పీల్ సార్. అమ్మాయి ఎవరో కాదు, హీరోయిన్ మాధురి సిస్టరే. మాధురి పక్కనే ఉంది, ఒక్కసారి మాట్లాడండి. ఏమండి హీరో గారు, ఎలా ఉన్నారు? నేను గుర్తున్నానా? యూ నాటీ. మీరు చేయబోయే 3 సినిమాల్లో నా చెల్లెల్ని హీరోయిన్ గా చేస్తానంటే ఓకే బాయ్. హీరో సైడ్ నుంచి ఓకే, మీరే ఉంటారు? హీరో గారు ఓకే అంటే నేను ఓకే. ఆయన చెప్పిన తర్వాత ఇక నేను చెప్పేదే ఉంది. ఆయన ఎలా చెప్తే అలా. రేపు వస్తాను. వెళ్ళండి. రమ్య, ఓ ఇక్కడే ఉన్నావా? డేట్స్ ఇస్తాననగానే ప్రొడ్యూసర్లు పండగ చేసుకునే హీరోతో హీరోయిన్ గా చేయబోతున్నావు. యు ఆర్ వెరీ లక్కీ. అర్థం కాకపోవడానికి నువ్వు చిన్నపిల్లవు కాదుగా. ఆ హీరోతో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉన్నావనుకో, హీరోయిన్ గా బిజీ అయిపోతావు. నా జీవితం గురించి స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం, ఆలోచించుకునే తెలివితేటలు నాకున్నాయి. ఏంటి నీకు తెలిసిన జీవితం? లైఫ్ లో కరెన్సీ లేకపోతే అన్ని క్వశ్చన్ మార్కులే. అదే డబ్బుంటే పొగరుని పవర్ అంటారు, గర్వాన్ని హోదా అంటారు, చేతగాంతనాన్ని స్టైల్ అంటారు, పనికి మాలిన వేషాన్ని ఫ్యాషన్ అంటారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ. రేపు నిన్ను తీసుకొచ్చి పరిచయం చేస్తానని హీరోకి చెప్పాను. రేపు ఫస్ట్ ఫ్లైట్ కి ఊటీకి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.